టుడే ఈజ్ వరల్డ్స్ ప్రామిస్ డే. నాతో ఉంటావా? ప్రామిస్. నన్నే పెళ్లి చేసుకుంటావు కదా? ప్రామిస్. యూర్ అన్ యానిమల్. Yeah. But I like animals. किधर मिला रे तू साले? I love you बोल. रे बोल ना. నీకు భయం లేదా? రే నిన్నే. నీకు భయం లేదా? ఉంది. నువ్వు దూరం అయిపోతావన్న భయం. సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. కన్నమ్మా, కుర్రాడు ఎలా ఉన్నాడో చూడు. చాలా బాగున్నాడండి. ఏం చేస్తుంటాడు? బ్యాటింగ్ at 99, వెయిటింగ్ ఫర్ సెంచరీ. IPL లోనా? IPS, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పటిదాకా 99 మందిని లేపేశాడు. 100వ వాడి కోసం వెయిటింగ్ అని చెప్తుంటానే, వాడే వీడు. బాగున్నాడండి, చాలా బాగున్నాడు. అంజలికి చూపించు. అంజలి, ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అంజలి నన్ను పట్టుకుని అలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను. మరుసటి రోజే ఎంగేజ్మెంట్ అని తెలిసిందే. అది కమిషనర్ ఇల్లని కూడా మర్చిపోయా. ఎవరైతే నాకేంటి, నాకు అంజలి ముఖ్యం. నా అంజలి నాకు కావాలి. కిటికీ తెరిచినా మూసినా నేనే కనబడతా. ఇక్కడే ఉంటా. ఆడితో మాట్లాడి తలపేసండి ముందు. అన్నా, వీడెవడో ఇక్కడ సెటిల్ అయిపోతాడంట.
హలో రితిక్ రోషన్, కమ్ హియర్, టేక్ యూర్ సీట్. ఇక్కడ ఉండడానికి వచ్చావా? అవును. అయితే నువ్వు మాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. 1 month advance. రోజుకెంత? డైలీ 30 rupees. గివ్ ఇట్ హిమ్. ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు? బెగ్గింగ్, లండన్ రిటర్న్. లండన్ లో ఆస్తులు పోయాయా? ఆర్ యు మ్యాడ్ వాట్? అక్కడ కూడా సేమ్ బెగ్గింగే. మరి ఇక్కడ? ఈ నేల మీద ఉన్న ప్రేమతో వచ్చాను. ఇదిగో ఈ యదవల్ని మాట్లాడడానికి వచ్చాను. ఐ హేట్ ఇండియన్ బెగ్గర్స్. దే డోంట్ హ్యావ్ కామన్ సెన్స్. అరే మీరు సిగిల్ ధర ఎలా ఆడుకుంటారో చూపించండి. నాస్టీ ఫెలోస్. మరి నువ్వెలా ఆడుకుంటావు? ఐ లైక్ దిస్ క్వశ్చన్. బాబ్ మార్లే. నో నో woman cry, no no woman cry అని స్టైల్ గా ఇలా క్యాప్ తీసి వాళ్ళ ముందు పెడతాను. ఏ కామన్ సెన్స్ ఉన్నా ఏదైనా సరే మినిమం 10 rupees వేస్తాడు. చూసావా, నువ్వు కూడా వేసావు. థ్యాంక్స్. అమ్మా వాడు అక్కడే ఉన్నాడు. ముష్టోడు వాడు కలిసి మాట్లాడుకుంటున్నారు. రేయ్ ఎందుకు కిటికీ ఓపెన్ చేసావు? క్లోజ్ చేయమంటే? అన్నటి ఏం ఆలోచిస్తున్నావు గురు? ఆ నలుగురిని ఎలా పోషించాలా అని. 4 కాదు 5. అయితేంటి? నువ్వు వాడి కాలు విరిచేయడం కాదు గాని ఫ్యామిలీ బర్డెన్ అంతా ఎవరి మీద పడిందో తెలుసా? కానిస్టేబుల్ చెల్లి మీద. నాలాగే అమ్మాయి ఏ లండన్ అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంది. ఇలా జరిగేసరికి ఆ క్లబ్లో ఈ క్లబ్లో పాటలు పాడి ఫ్యామిలీని పోషిస్తుంది. వి బోత్ ఆర్ సింగర్స్. ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? సాయంత్రం ఫ్యూజన్ కేఫ్కి వెళ్తే అక్కడ దొరికేస్తుంది. ఆ అమ్మాయి పేరేంటి? అంజలి. అంజల? ఏ పేరు చెప్తే తేళ్లు జెర్రులు పాకుతాయో ఆ పేరే చెప్పావు గురు. అంజలి. అంజలి, ఎస్. హలో. తీసుకో తీసుకో. జల్దీ చలో చలో చలో. హలో टोटो आओ. चलो वो टोटो फॉलो करो. चल. भैया फास्ट. आगे जाके बागी में रोको. ठीक है मैम. వదినా వదినా ఏమైందే? వాడెవడో ఫాలో అవుతున్నాడు. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. వీడా? మీ అన్నయ్య కాలు విరగడానికి కారణం వీడే. రా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా బంగారం. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎరా మమ్మల్ని బతకనివ్వవా? చిన్నపిల్లని డబ్బు చూపించి భయపెడతావరా? ఏది చూపించు. ఈ ముష్టి కట్టతో మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నావా? లక్షలు లక్షలు ఖర్చు పెట్టాం రా. హాస్పిటల్ కోసం, డాక్టర్ల కోసం, నర్సుల కోసం. నీకు దయ జాలి ఉంటే మనిషివైతే సూట్ కేసులు పట్టుకురారా. ఇలాంటి చిన్న చిన్న కట్టలతో భయపెడతావా? ఏయ్ ముసల్దానా, ఏయ్ నువ్వు ముందొకరిని లవ్ చేసి ఆడికి హ్యాండ్ ఇచ్చి తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా? అది నీకెలా తెలుసు? నాకో ఎక్స్ ఉంది. అది ముసల్దైతే నీ ఇలాగే ఉంటది. దానికి నాకు పోలికేంట్రా? ఇంకో కట్టుంది కావాలా? ఆ ఇంట్లో ముసలిది పిల్లోడు చాలా డేంజర్. మిగతా 3 ఉన్నారే చాలా మంచోళ్ళు. నువ్వు 5గురిని పోషించాలంటే చాలా పెద్ద జాబ్ చేయాలి. పోనీ మా బ్యాచ్లో ఏమైనా? ఆపండే. వద్దులే, జాబే చేస్తా. ఏది ఉంటే అది అమ్మేసి కట్టేయాలి. నా దగ్గర ఇంతే ఉంది. ఇది అమ్మమంటారా, చచ్చిపోమంటారా? సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దండి. సార్ మీరే చూస్తున్నారు కదా, నేను అంజలి చాలా కష్టపడుతున్నాం. కొంచెం టైం ఇస్తే. టైం లేదమ్మా, మనం బతికేదే 4 రోజులు. అందులో టైం తీసుకుంటే నా టైం అయిపోతుంది. అలా అనకు బాబు, నువ్వు నా పెద్ద కొడుకులు అంటోడి. నేను కాదు. అయ్యో, నేను మీ పెద్ద కొడుకుని కాదు. నువ్వు మా అమ్మవి కాదు. మా అమ్మ నాలాగా ఎర్రగా పొడుగ్గా ఉంటుంది. నువ్వు పొట్టిగా ఉన్నావు. తమ్ముడిని చూడు, తమ్ముడు ఎలా అయిపోయాడు. వాడు నా తమ్ముడు కాదు. గడ్డం పెంచిన 10 వాడు నా తమ్ముడేనా? అలా కాదు బిడ్డ. మన రంగారావుకి చెప్తే కేరళ నుంచి కేజీ ఆయిల్ తెచ్చాడు. రోజు రాస్తున్నాను. 4 రోజులు రాస్తే కాళ్ళు వచ్చేస్తే మీ అప్పు తీరిపోద్ది. అమ్మా, మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇలాగే ఏడ్చారు. డబ్బులు ఇవ్వమన్నప్పుడు ఇలాగే ఏడుస్తున్నారు.
వెరైటీ మమ్మీ. నా కన్నీళ్లు చూస్తుంటే నీ మనసు కరగట్లేదా? కరగటం లేదు, ఇంకా రాయిలాగా గట్టిగా అయిపోయింది. అరే ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తకపోతే నాకెన్ని కన్నీళ్ళు వస్తాయి? అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోయినా పర్వాలేదు, కాలు ఎత్తకపోతేనే కాలుద్ది. సరే సరే, మీరెప్పుడు కాల్ చేస్తే అప్పుడు మేము కాలెత్తేస్తాం. కాలెత్తే టైం అయిపోయిందమ్మా. ఇక మీద కాలెత్తినా కాలెత్తకపోయినా వేస్ట్ అమ్మా. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఈ నెలాఖరులోపు దస్తావేజులు నా చేతిలో పెడితే ఈ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతా. వాళ్ళ అప్పు గురించి నాకు తెలిసిందే. అప్పిచ్చిన మార్వాడిని కలిసా. అడుగుతుంటే తలగరేస్తున్నావు. ఆ అప్పు నేను కడతాను, ఇంకా వాళ్ళని అడగొద్దు. నువ్వెందుకు కడతావు? ఎందుకంటే ఆడి కాళ్ళు ఇరిచేసింది నేనే. సరే ఇవ్వు. మీరు పని చేయండి, నాకు జాబ్ ఇస్తే చేసుకుంటూ అప్పు తీర్చేస్తా. రేయ్, నువ్వు వాడి కాళ్ళు ఎరగొట్టావని చెప్పావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా. అదే ఇంకొకడైతే మెడ పట్టుకొని బయటికి ఇచ్చేవాడిని. ఏమరా నేను విఐపీని అనుకున్నావా? ఎరా, డబ్బుల కోసం మా ఇంటికి వచ్చి గొడవ చేస్తావా? నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా, లేకపోతే శ్రవణం. డబ్బులు తీసుకున్నావా లేదా? తీసుకున్నా. తిరిగి కట్టాలా లేదా? కట్టను, నా ఇష్టం. కట్టకపోతే కాళ్ళు విరిచేస్తా. కొడతావా లేదా? వాడి కాళ్ళు ఎరగొట్ట మాకు. మళ్ళీ నేను వాడి ఇంటి చుట్టూ తిరిగి చావాలా? వదిలేయి, వదిలే నాన్న, వదిలేరా. కట్టేస్తారా? వదరా. డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళు. అలాగే. రేయ్, ఇలాంటి మొండి బాకీలు నా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయిరా. ఇదే స్టైల్లో నువ్వు వసూలు చేస్తానంటే 10% ఇస్తా. ఈ రోజు నుంచి నువ్వే నా రికవరీ బ్యాచ్. మరి ఇది ఆ లిస్ట్ నాకు ఇవ్వండి. రే, ఆ మొండి లిస్ట్ పట్టురారా. ఇదిగో నాన్న. ఇదొక్కటే కాదు, నాకు ఇంకో పని కావాలి. నా దగ్గర 100 ఆటోలు ఉన్నాయి. ఒక ఆటో ఇస్తా, తోలుకోపో. తోల్తా. ఇంకో పని కూడా కావాలి. 5గురిని పెంచాలి అక్కడ. ఏరా, రాత్రికి నువ్వు అనిల్ అంబానీ అయిపోదాం అనుకున్నావురా నువ్వు? ముందు ఈ పని చూడరా.